ఈ లూప్ కూడా మీకు చూపి నాకు తెలిపెనుగా పదాలలో నాదసాలలో నాదమన్నావయ్యా వ్యాధులలో నా బాధలలో కన్నీరు తడిచావయ్యా పదాలలో నాదసాలలో కన్నాదమన్నావయ్యా పాలు కారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి నోరు తెరువలేదాయే ప్రేమ బదులు పలుకలేదాయే ప్రేమ నోరు తెరువలేదాయే ప్రేమ బదులు పలుకలేదాయే ప్రేమ ఎవరి కోసమో యేసు ప్రభు సిలువ మీద కొట్టబడుట. ఓ యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభును సిలువ మీద పరుండబెట్టిన వెనుక చేతులు చాచి మన రక్షణ కొరకు తమ నిత్య పితకు తమ జీవమును బలిగా అప్పగించినారని ధ్యానించుదము గాక. ఆ కిరాతకులు ఇనుపమలల చేత వారిని సిలువకు అంటగొట్టి ఆ సిలువను నాటి అవమానకరమైన ఆ మ్రాణి మీద వారిని మహా ఆవేదనతో చావ విడిచిరి. కొంతసేపు ధ్యానము. ఓ నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాదములకు అంటగొట్టి అది ఇంకా ఎన్నటికీ మిమ్మల్ని ఎడవకుండా నుండుటకు నిరంతరము మీ పాపములను కాచుకొని ఉండ చేయండి. నాకన్నా అధికముగా మిమ్మల్ని ప్రేమించుచున్నాను. మీకు ద్రోహం చేసినందున నిండు మనస్తాపంతో దుఃఖపడుతున్నాను స్వామి. ఆమేన్. ఈ 12వ స్థలము యొక్క ఘట్టమును ధ్యానం చేసేటువంటి సమయంలో దేవుడి లోకములో ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా అనాది కాలములో నుంచి ఏ విధముగా తన ఆజ్ఞ ప్రకారముగా ఏ విధంగా నడిపించి ఉన్నారు, అదే విధముగా ఈ నూతన వేదములో క్రీస్తు భగవానుడు అని చూపినటువంటి మార్గాన్ని నడవటానికి ఈ సిలువను మనందరూ కూడా అనుసరిస్తూ ఉన్నాం. ఆ సిలువలో ఉన్నటువంటి విలువలను మనందరం కూడా గుర్తిరగలిగినట్లయితే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో శాశ్వతమైనటువంటి దైవరాజ్యానికి చేరడానికి గొప్ప అవకాశం దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని యొక్క మాట ప్రకారం ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి విషసర్పాలతో వారి యొక్క ప్రాణాలను కోల్పోయినటువంటి సమయాలలో వారు చేసినటువంటి పాపములను, వారు చేసినటువంటి తప్పిదములన్నిటిని కూడా గుర్తు చేసుకుని
ఈ పాముల బెడద నుంచి, మరణము నుంచి మమ్మల్ని కాపాడమని మోషే చెంతకు వెళ్ళినప్పుడు ఏ విధముగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు మోషే ప్రవక్త ద్వారా ఇదిగో దేవుడు వారి యొక్క పాపాలన్నీ కూడా క్షమించి కంచు సర్పమును తయారు చేసి గెడ మీద తగిలించబడినప్పుడు ఎవరైతే దేవుని యొక్క మాట ప్రకారముగా ఆ కంచు సర్పం వైపు చూస్తారో ప్రతి ఒక్కరు కూడా మరణమును దాటి జీవములోనికి వెళతారు, బ్రతికించబడతారు అని ప్రభువు ఆనాడు మోషే ప్రవక్త ద్వారా తెలియజేశాడు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోకంలో సర్వ మానవాళి కోసం మనం చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపములన్నిటి ద్వారా ఇదిగో మనకు మరణం అనేటువంటిది మన మీదకి వస్తూ ఉంది. ఆ మరణమును దాటి జీవములోనికి వెళ్ళాలి అంటే ఇదిగో సిలువలో వేలాడుతున్నటువంటి క్రీస్తు భగవాను వైపు ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఆ దేవుని ఆజ్ఞ ప్రకారం నడవాలని ఆశ కలిగి ఉంటున్నారో వారి జీవితంలో మరణమును దాటి జీవములోనికి వెళ్ళగలుగుతారు. ఇదే ఈ లోకమును విడిచిపెట్టి దైవ రాజ్యములకు వెళ్ళగలిగేటువంటి అర్హత కలిగినటువంటి స్థలము. ఇదిగో దేవుని చూడగలిగినటువంటి స్థలము, దేవునిలో పొందుకోగలిగేటువంటి గొప్ప రక్షణ కలిగినటువంటి స్థలము. దేవునికి బిడ్డలారా, దేవుడు ఎంతో ప్రేమ గలవాడు. మానవుడు నశించిపోవాలని ఎప్పుడు కూడా దేవుడు కోరుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా జీవించే ఉండాలని దేవుడు ఆశించాడు. ఆశను మనందరము కూడా కలిగి ఉన్నామా, లేక దేవునికి వ్యతిరేకంగా జీవించి మరణమును మనం తెచ్చుకుంటూ అశాశ్వత లోకములకు మనం వెళుతున్నామా? ఒక్కసారి ఒక్క క్షణం పాటు నువ్వు దేవుని వైపు చూసి నీ హృదయ నేత్రములను తెరిచి దేవుని వైపు చూసి ఈ 12వ స్థలములో 3 గంటల సేపు సిలువ మీద మహావేదన పొందినప్పుడు దేవుడు నీ కొరకు నా కొరకే ఆయన మరణించబోతున్నాడన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. దేవుడు ఎంత ప్రేమ గల దేవుడో ఒక్కసారి నువ్వు సిలువ వైపు చూస్తే ఆ ప్రేమ నీకు తెలుస్తుంది. నీ పాప భారాన్ని ఎలా మోస్తున్నాడో, ఎలా సిలువలో మరణిస్తున్నాడో తెలుస్తుంది. అలాంటి గొప్ప రక్షణ, గొప్ప భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. అది పొందుకోవటానికి నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, రక్షణ ప్రసాదించే దేవుడు నీ సన్నిధిలో ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు వైపు చూస్తూ ఈ 12వ స్థలములైనటువంటి విలువలను మనందరము కూడా ఆ ప్రేమ త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకుని ఈ సిలువ ధ్యానములో మనందరము కూడా ఈ 12వ స్థలాన్ని ధ్యానం చేసుకుంటూ ముందు కొనసాగుతాం. 12వ స్థలము యేసు ప్రభు సిలువ మీద మృతి పొందుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాము. యేసు ప్రభు 3 గంటల సేపు సిలువ మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రవం వలన పీడింపబడి శరీర భారమున కృంగి తల వంచి మరణించుటను ధ్యానించుదముగాక. కొంతసేపు ధ్యానము. నా యేసువా, నా మీద గల ప్రేమ చేత మీరు మృతందున సిలువను మాకును భక్తితో ముద్దు పెట్టుకొని చిన్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావలసి ఉండెను. అయినను మీ మరణము చేత నన్ను రక్షించుతిరి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలు పొందినందు చేత నాకు మోక్ష భాగ్యం ఇచ్చుదురని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగిలించుకొని మృతి పొందుటకు అనుగ్రహము నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతులలో అప్పగించుచున్నాను స్వామి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. అనాథకి కావలసిన అన్నము మాకు నెట్టుకువండి. మా పాపములైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. స్త్రీలను యేసు ప్రభు సిలువ నుండి దించబడుట. ఓ యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు జీవమును విడిచిన వెనుక వారి శిష్యులకు యోసేపు, నికోదేమును వారిద్దరు వారిని సిలువ నుండి దించి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులలో నుంచిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును కౌగిలించుకుంటను ధ్యానించుదుముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడు అయిన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మిమ్ము ప్రేమించుటకు సహాయము చేయండి. మీరు మినహా నాకు కావలసినదేమీ లేదు. మీ నిమిత్తము మృతి పొంద ఆశించుచున్నాను. వ్యాకుల భరితమైన మాట మీ ప్రియకుమారుని మీద
మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన అన్నము మాకు నేర్చుకోండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి, మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవారి ప్రసాదముల చేత ఆయన మరియు తల్లి వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారిగానే. పరిశుద్ధ మరియమ్మ మా సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత సమాధానమందు విశ్రమింతురు గాక. ఆమేన్. పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందును నెరవేరునుగాక. వారిని మేము మనుషులు మాత్రం మీరు మన్నించండి, అమ్మ శోధన ఎందు ప్రవేశన పరమగా కీడులండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రసాదం చేత మరే తల్లి వందనము. ఏలిన వారు మీతో ఈ జగతిని విమోచించు జీవగారలు శిలువపై వేలాడ శ్రీయేసుడు, నరులపై నిలపించు నజరేయుడు, ఆ దేవుడు చిందించిన జీవగారలే. ఈ జగతిని విమోచించు జీవగారలు శిలువపై వేలాడ శ్రీయేసుడు, నిరపరాధి మానవాని జీవడాయను, ఆత్మనాటి వేదనలే ఓదార్చును. నిరపరాధి మానవాని జీవడాయను, ఆత్మనాటి వేదనలే ఓదార్చును. అపవాది అహంకార మనచివేసెను, అపవాది అహంకార మనచివేసెను, పరమారిక పరదేశులు ప్రార్థించును. జపము. హా రక్షకుడా, లోకరక్షణము కొరకు మీరు యూదుల వలన తిరస్కరించబడును, ద్రోహి అగు యోధా ముద్దు వలన
శత్రువులకు చూపించబడను. అనాసు, కైఫాసు, పిలాతు, హేరోదు అను వారల ముందర అవమానముగా ఒప్పగింపబడను. అబద్ధ సాక్ష్యము వలన నేరము మోపబడను. కొరడాలతో కొట్టబడను, ఉమ్మియబడను. మీ తలపై ముండ్ల కిరీటము ధరింపబడను. మీ వస్త్రములు తీయబడను. మీరు శిలువ మీద కొట్టబడును. ఈటి చేత పొడవబడును. చిత్తగించుతిరి. నేను మహాపాపిగా నుండినను. ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవరవారు చూచి నరక బాధల నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క శిలువ మీద కొట్టబడి పశ్చాత్తాపపడిన దొంగవారిని తీసుకుపోయిన స్థలమునకును నన్ను తీసుకొని పొండి స్వామి. పరిశుద్ధ పాపు గారి తలంపు నెరవేరినట్లుగా ఒక పరలోక జపము, మంగళవార్త జపము, త్రిత్వైక స్తోత్రము వేడుకుందుము గాక. దేవుని రండి కీర్తించెదం.
గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. ఆరాధనా పరలోక తండ్రి 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా యేసు రాజా ఆరాధనా 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 యేసు నామం జయ 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 క్రీస్తు నామం జయ జయ యేసు నామం జయ 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 క్రీస్తు నామం జయ జయ యేసు నామం జయ 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 క్రీస్తు నామం జయ జయ యేసు నామం జయ 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 క్రీస్తు నామం జయ జయ యేసు నామం జయ 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 క్రీస్తు నామం జయ జయ యేసు నామం జయ 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 క్రీస్తు నామం జయ జయ యేసు నామం జయ 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 క్రీస్తు నామం జయ జయ యేసు నామం జయ 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 క్రీస్తు నామం జయ జయ పరిశుద్ధాత్మ ఆరాధనా పరిశుద్ధ ఆత్మ ఆరాధనా పరిశుద్ధాత్మ 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 ఆరాధనా
నాకు ఇచ్చిన గొప్ప సమయం. దేవానికి సొత్తాలు వందనాలు. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న దేవా వందనాలు. నీ ప్రేమలో మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నా. మా జీవితాల్లో ఎన్నో వేదనలు మానవుల ప్రభువా ఈ లోకంలో జీవిస్తున్నా. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క మలినము అది ప్రయాణం చేస్తుంది. మేము ప్రభువా చాలా వరకు తప్పించుకునే స్థితిలో ఉన్న పంజరంలోని పక్షిలాగా ఈ లోకం అనే పంజరంలో చిక్కుకొని పోయాం. పట్టుకో నీ ఆత్మతో నన్ను పట్టుకో, పిలిపే చేతిలో శిలను నీవు, నన్ను చెందకు, నన్ను చెక్కుము, పిలిపే చేతిలో శిలను నీవు, నన్ను చెందకు, నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత నాడు కలుషములను కడిగి వేయు వలెను శిలావలెను పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల
Bye.
చేర్చే భయమీయుమా నీ సిలువను మోసే కృపణీయుమా నీ సిలువను మోసే కృపణీయుమా ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా తోడా నీ మాయకు కవరవానికి శిరమునవా చడి వినయము తోడా ఆరాధన ప్రజలే భాగోతమలేదు పాదవ పాదము పరచే నియములు పరలోకమందుని పిల్లది వ్యవహారమునిచ్చితే ఇందులో మాధుర్యం నిండి ఉన్నది ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్య నిర్మాణము ద్వారా మీ పాద జ్ఞాపకం మా కోసంగా చిత్తగించితివే. మీ దివశరీర రహస్యములను మీ భక్తి శ్రద్ధతో పూజింపను, మీ రక్షాప్రదం మేము చూడను. ఇక యుగంలో జీవించు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. జుడో దేవుడే పొడు స్తుతింపబడునుగాక మాధుర్యం గలవారి నామము స్తుతింపబడునుగాక దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక దివ్యహృదయం స్తుతింపబడునుగాక యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక నిత్యమోయక పరిశుద్ధ దేవదయాదు మనములను వెంకటేశుడు యేసునాథుడు స్తుతింపబడునుగాక చూవరైనా పేరుతో శాంతు స్తుతింపబడునుగాక దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక అమేయక మోక్షారోహణం స్తుతింపబడునుగాక మరియ మాత జోజప్పగారు స్తుతింపబడునుగాక తమదూతల అందును తమ శ్రేష్ఠుల యందును దేవుడే పొడు ఘనముగా స్తుతింపబడునుగాక దేవుడే పొడు ఘనముగా స్తుతింపబడునుగాక. సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా
మేడేపల్లి రుతుము గారు, ఎలపర్తి పీటర్, జ్యోత్స్న, ప్రవళిక, ప్రియాంక ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేక విధముగా దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి ప్రతి గొప్ప కార్యమునకు గాను స్తోత్రములుగా ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థించమని వెడుతూ ఉన్నా. మధుబాబు కోసం ప్రార్థన చేస్తూ దేవుడు తనకు మంచి ఆరోగ్యమును ప్రసాదించాలని, దారం సుమతి, మేఘన, పూర్ణచంద్రరావు, పవన్ వీరి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ఎట్టి ఆపదలోనైనను నాకు మొరపెట్టుకొనుచో నేను వారి మొరలను ఆలకింతును, నేనే శాశ్వతముగా వారికి దేవుడను అని ప్రభువు నుడుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ప్రభువైన దేవుని పలుకులు ఆలింపని జాతి ఇది. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, నేను మీరు నాకు విధేయులై ఉండవలనని ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినచో నేను మీకు దేవుడు నగుటకు, మీరు నాకు ప్రజలగుటకు వీలు కలుగును. నేను ఆజ్ఞాపించిన విధముగా జీవించినచో మీకు క్షేమం కలుగునని చెప్పి తిని, కానీ వారు నా పలుకులు ఆలింపలేదు, నాకు విధేయులు కాలేదు. మొండితనముతో తమ దృష్ట హృదయంతో ప్రకారము తాము నడిచిరి, నా చెంతకు రాక నా నుండి వైతొలిగిరి. మీ పితరులు ఐగుప్తు నుండి వచ్చేటప్పటి నుండి నేటి వరకు నేను నా దాసులను ప్రవక్తలను మాటి మాటికి మీ చెంతకు పంపుచూనే ఇంటిని, కానీ నా పలుకులెవరూ ఆలింపలేదు. మీరు మొండివారై మీ పితరుల కంటే దుష్టులుగా తయారైరి. ఇర్మియా, నీవి పలుకులు ప్రజలతో చెప్పవచ్చును, కానీ వారు నీ మాట వినరు. నీవు వారిని పిలువవచ్చును, కానీ వారు నీకు ప్రత్యుత్తరం ఇయ్యరు. నీవు వారితో, ఈ జాతి ప్రజలు తమ ప్రభువైన దేవుని మాట వినుటలేదు, తాము పొందిన దండన నుండి పాఠము నేర్చుకుంటలేదు. ప్రజలతో చిత్తశుద్ధి లోపించినది, దానిని గూర్చి మాట్లాడువాడు కూడా లేడు. ఇది ప్రభువాక్కు. నిత్యం నీ వాక్యం అజరం
గాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 11వ అధ్యాయము వచనములు 14 నుండి 23 వరకు. లూకా శుభవార్త 11వ అధ్యాయము వచనములు 14 నుండి. ఆయన ఒక మూగ దయ్యమును పాలద్రోలుచుండెను. దయ్యము పారిపోవగానే మూగవాడు మాట్లాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. పరిసయ్యులు, ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జెబూలు వలననే దయ్యములను వెడలుగొట్టుచున్నాడు అనిరి. కొందరు ఆయనను పరీక్షింపగోరి పరలోకము నుండి ఒక గురుతును చూపుము అనిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను, అంతఃకలహమునకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యము అంతఃకలహమునకు గురి అయినచో అది ఎటులు నిలవగలదు? నేను బెల్జెబూలు తోడ్పాటుతో దయ్యములను పాలద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అటులైనా మీ కుమారులు ఎవరి వలన పాలద్రోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావము వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. కాబట్టి దైవరాజ్యము మీకు సమీపమునకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకొనినచో అతని సంపద సురక్షితముగా ఉండును. కాని అతనిని మించిన బలవంతుడు ఒకడు అతనిపై పడి జయించిన ఎడల అతడు నమ్ముకొని ఉన్న ఆయుధములను స్వాధీనము చేసుకొని అతడు దోచుకొనిన సంపదను పంచిపెట్టును. నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చెయ్యని వాడు చెదరగొట్టువాడు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ఆదుకొని తిరు రక్తంతో కడుగుమయా, తిరు రక్తంతో ఆదుకొని తిరు రక్తంతో కడుగుమయా. ఆత్మవర్షము కురిపిల్తూ, ఆత్మవర్షము కురిపిల్తూ, యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని
ఇది ప్రభువా, మేము మీ మరణము ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచ్చు, జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుతున్నాము. నీ సముఖం నుంచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తంలో పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. అంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి యగు మరియ మాతతోనూ, ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చపబడిన క్రీస్తు ప్రభు సర్వేశ్వరి గొర్రెపిల్ల, లౌకిక పాపములను పరిహరించిన వారు ప్రభు ఎందుకు పిలువడినా మనమందరము ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ నేను ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయామయుని విందు
అమ్మగారు వచ్చారు. వారు కూడా ప్రత్యేకంగా గట్టిగా తర్వాత మన యొక్క వెన్నెముక లాంటి వాళ్ళు ఉపదేశ్ మాస్టర్ గారు ఎంతో ప్రేమతో మరి వారు నిజంగా ఈ యొక్క విచారణకు వెన్నెముక వాళ్ళు లేకపోతే నడువెగిపోతుంది. కాబట్టి మన యొక్క ఉపదేశం చేస్తున్నా ప్రత్యేకంగా మందపాడు సంఘస్థలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టిగా మీరే ఎవరు కొట్టరు మీరే. తర్వాత ముఖ్యంగా మన దీక్షాపరులు నిజంగా చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. వారు నాకు ఎందుకు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుగాక. వీళ్ళదా ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్. ఈ యొక్క కార్యక్రమము ఇంత ఘనంగా జరగటానికి మా ఫాతిమా మాత యొక్క దీవెనలు, ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు మరి ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమము ఇంత చక్కగా జరగటానికి సహాయం చేసినందుకు త్రియేక దేవునికి మా యొక్క సంఘము తరపున దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఫాతిమా మాత ఈ యొక్క గృహ నిర్మాణం చేసిన రోజు, అందుకనే ఎప్పుడు మార్చి నెల 27వ తారీఖునే ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ పెట్టడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఒకసారి మనమందరం కూడా ఫాతిమా మాతకు గట్టిగా చప్పట్లు కొట్టి ఆమె యొక్క దీవెనలు మనపై మన యొక్క కుటుంబాలపై కుమ్మరించమని మనసారా వేడుకుందాం. ఫాదర్ గారిని మాకు ఈ రోజే కావాలండి, డేట్ కావాలన్నప్పుడు ఫాదర్ గారు ఆ డేట్లు నిర్ణయించేటప్పుడు మందపాడికి కంపల్సరీగా ఈ డేట్ ఇస్తానని మరి ఈ డేట్ని ఇచ్చి ఈరోజు మరి శిలువ మార్గం జరుగుతూ ఉండగానే ఫాదర్ గారు త్వరగా మన యొక్క గ్రామానికి విచ్చేసి ఈ యొక్క గ్రామంలో మరి ఆరాధన అలాగే దివ్య బలి పూజను సమర్పించి దేవాది దేవుని యొక్క దీవెనలు మనందరిపైన కుమ్మరించినందుకు ఫాదర్ గారికి మన యొక్క మందపాడు పైన ఉన్న ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఇంకా ప్రేమ చెప్పారు. సో ఇవన్నీ కూడా కలగలిపి ఇదిగో ఈ యొక్క ఆరాధనలో దేవుని యొక్క దీవెనలో మన మీద హేరాళంగా కుమ్మరించినందుకు గట్టిగా వినబడట్లా, ఎంతమంది ఉన్నారు వినబడట్లా, ఇంకా గట్టిగా మా యొక్క ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తరఫున ఫాదర్ గారండి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే మన యొక్క సహాయక గురువులు శ్రీకాంత్ ఫాదర్ గారు నానా అనగానే అమ్మ ఉదుగు వచ్చేస్తుందనని 5 గంటలకల్లా ఇక్కడికి వచ్చి శిలువ మార్గాన్ని ప్రారంభించి మరి ఫాదర్ గారు కూడా ఈ యొక్క శిలువ మార్గం అంతా కూడా ఊరంతా కూడా తిరిగి మా దేవుని యొక్క దీవెనలు మన యొక్క గ్రామం పైన కుమ్మరించినందుకు మన యొక్క సంఘము తరపున ఫాదర్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు. అలాగే ఫాతిమా మాత యొక్క దీవెనలు ఫాదర్ గారికి దయచేయమని చెప్పి ప్రార్థన చేద్దాం. ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా జరగటానికి చెప్పానుగా మా ఫాతిమా మాత యొక్క దీవెనలు ఎల్లవేళలా కూడా ఈ యొక్క మందపాడు నమ్ముతున్నట్లుగా ఆ యొక్క తల్లి యొక్క దీవెనలతోనే ఏ కార్యక్రమమైనా ఇంత ఘనంగా జరుగుతూ ఉంటుంది. అందుకనే ఆ ఫాతిమా మాత ఈ రోజు ఈ యొక్క గ్రామానికి ఇది ఎంతమంది దైవజనుల్ని తీసుకొని వచ్చింది. సో ఇక్కడ దగ్గర 10 మంది సిస్టర్స్ ఉన్నాం, మా ఇద్దరితో పాటు కలిపి 10 మంది సిస్టర్స్ ఇక్కడ ఉన్నాం. సో వారందరికి కూడా పేరు పేరున మా యొక్క సంఘం తరపున, సంఘ పెద్దల తరపున, మరేదళ తరపున, అలాగే యూత్ తరపున, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తరపున పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదములు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మాస్టర్ గారు, మన సెంట్రల్ కేటగిస్ట్ ఉపదేశ్ మాస్టర్ గారు, అంతర్ మాస్టర్ గారు, విజయరాజు మాస్టర్ గారు, మరి క్రిస్రాజ్ మాస్టర్ గారు, అలాగే భాస్కర్ మాస్టర్ గారు, అనంత్ మాస్టర్ గారు. సో వీళ్ళందరికీ కూడా మా యొక్క సంఘము తరఫున, సంఘ పెద్దల తరఫున పేరు పేరున ధన్యవాదములు చెల్లిస్తూ ఉన్నాం. మా ఫాతిమా మాత యొక్క దీవెనలు మీపై, మీ యొక్క కుటుంబాలపై కూడా హేరాళంగా కుమ్మరించాలని మనవి చేయించున్నాం. అయితే మందపాడు సంఘానికి ఒక చిన్న విజ్ఞప్తి.
ముందు మనము బయట నుండి వచ్చిన వాళ్ళని గౌరవిద్దాం. మనం ఇక్కడే ఉంటాం కదా, కాబట్టి ముందు వారికి అవకాశం ఇచ్చి ఈ యొక్క భోజన సదుపాయాలకు మీరు కూడా సహాయం చేయండి. మర్యాదల సభ్యులందరూ కూడా దయచేసి అమ్మగారులకి, ఫాదర్లకి, ఉపదేశ మాస్టర్ గారులకి గుళ్ళో సర్వ్ చేయండి. అందరూ కూడా ఉండండి. అలాగే యువతల సైడ్ అంతా కూడా లేడీస్ కూర్చోండి, అవతల సైడ్ అంతా కూడా మగవాళ్ళు కూర్చొని ఈ యొక్క ప్రేమ విందుని స్వీకరించి మా యొక్క మందపాడు సంఘాన్ని దీవించి వెళ్ళవలసిందిగా మనవి చేయించున్నాను. కాబట్టి